హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రతి సండే కొత్త పలుకు రాస్తూ ఉంటారు. ఈ కొత్త పలుకులో భాగంగా ఈరోజు సంక్షేమమా సంక్షోభమా అని రాశారు. ఈ మొత్తం స్టోరీ చదివితే సంక్షోభంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయినా ఓడిపోయారు కదా! ఇక అవసరమా సంక్షేమం అనే విధంగా రాశారు. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఈరోజు స్పెషల్‌గా ఆంధ్రజ్యోతి ప్రజా సంక్షేమం పైన కత్తి కట్టారు. కత్తి కట్టింది అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన నవరత్నాలు గానీ, ఇప్పుడు దానికి కంటిన్యూషన్‌గా చంద్రబాబు నాయుడు గారు వాటికి కొన్ని పేర్లు మార్చి తల్లికి వందనం అని, రైతు భరోసా అని, అన్నదాత సుఖీభవ అని ఇట్లా అమలు చేస్తున్న వాటిపైన కత్తిగట్టారు. మరి కత్తిగట్ట వెనక కూటమి గాని, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఇది ఎందుకంటే లిటరల్‌గా తెలుగుదేశం పార్టీ పత్రిక. ఈ సంక్షేమం ఇచ్చే కార్యక్రమానికి కౌన్సిలింగ్ చేస్తున్నారు ప్రజల్ని. అవసరం లేదు సంక్షేమం, సంక్షోభంలో పోతున్నాం అని చెప్పి చిన్నగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. మొత్తానికి కత్తి కట్టింది. సంక్షేమమా సంక్షోభమా? పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికలకు ముందు అప్పులపైన అవగాహన లేక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన అవగాహన లేక ఇబ్బడి ముబ్బడిగా 6 హామీలు ఇచ్చిందట. ఈరోజు అమలు చేయలేని పరిస్థితి ఉందట. సరే, కాంగ్రెస్ పార్టీకి అంటే అవగాహన లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. వాళ్ళు గెలవటం కోసం ఇచ్చారనుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉందిగా. పూర్తి అవగాహన ఉండి 3 సార్లు ముఖ్యమంత్రికి పనిచేశారుగా. దేశంలో అత్యంత సీనియర్ నాయకుడు అంటున్నారు కదా. విజన్ ఉన్న నాయకుడు, అవగాహన ఉన్న నాయకుడు. ఇవన్నీ ఉన్నాక మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్టించండి. 6 గ్యారెంటీలని ఇంగ్లీష్లోకి తీసిపోయి సూపర్ 6 అన్నాడు. 6 గ్యారెంటీస్ అనకుండా సూపర్ 6 అని మార్చాడు. కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైన ఉచిత బస్సుని వీటిని పెట్టుకున్నాడు. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సీట్ ఎక్కడానికి, కూర్చోటానికి ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తారు. గెలిచిన తర్వాత ఇక ఇట్లాంటి పత్రికల్ని అడ్డం పెట్టుకొని సంక్షోభం అయింది కాబట్టి ఇన్ని అవసరమా, రేషన్ కార్డులు ఇన్ని అవసరమా, లేదంటే 1,22,00,000 ఈ వాహనాలు ఉన్నాయి, లేదంటే మొబైల్ 8 కోట్ల మందికి మొబైల్లు ఉన్నాయి కాబట్టి నీకు బియ్యం అవసరం లేదు, రేషన్ అవసరం లేదు. అదంతా ఒక ఎపిసోడ్. రేషన్ కార్డు లేనిది, రేషన్ కార్డు ఇష్యూ ఇంకా అయిందనేది. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి నేను అధికారంలోకి వస్తే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఆ రోజు మీరు విమర్శించారా? ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇట్లా చాలా హామీలు. అంటే జగన్మోహన్ రెడ్డిని దింపాలి, నేను గెలవాలి అంతే. ఈ సంక్షేమం పక్కన పెట్టి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక మళ్ళా నూనె పూసి మసాజ్ చేసే కార్యక్రమం, ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజలను కౌన్సిలింగ్ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రిక అప్పచెప్పినట్టు అనిపిస్తుంది. సంక్షోభమా అట మొత్తం చెప్పిండు ఆయన. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి కానించి, రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచిండు, చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. ఆరోగ్యశ్రీ లాంటిది, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిది ఇవన్నీ చేసిన తర్వాత 2009 ఎన్నికలకు పోయే ముందు మళ్ళీ కొత్తగా హామీలు ఇవ్వాలి, హామీలు ఇవ్వకపోతే గెలవమని పార్టీ నాయకులు చెప్తే లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, కొత్త హామీలు ఇస్తే తట్టుకోలేము, దివాలా తీస్తాం ఆర్థికంగా రాష్ట్రం, కాబట్టి గెలిచినా ఓడినా సంబంధం లేదు, ఇప్పుడు వరకు మనం చేసిన పనులు చెప్పుకొని ఎన్నికలకు పోదాం అన్నాడు. కాస్త ఆయన రాజశేఖర రెడ్డి విజ్ఞతతోని నిజాయితీగా ఆలోచించిండు ఇప్పుడున్న తరం నాయకుల్లో అని చెప్పిండు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రాజశేఖర రెడ్డి సమౌజీ ఎందుకు ఆలోచించలేకపోయిండు? మీరు ఆ రోజు ఈ సంక్షోభం గురించి ఎందుకు చెప్పలే? ఆర్థిక పరిస్థితి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు, మీరు, ఈనాడు పేపరు 14 లక్షల కోట్లు అప్పు చేసిండని, 10 లక్షల కోట్లని, 9 లక్షల కోట్లని, లక్షల కోట్లే చెప్తుంది. మరి ఇన్ని లక్షల కోట్లు చెప్పాక చంద్రబాబు గారు మీరు చెప్పే హామీలు సూపర్ 6లు ఎట్లా అమలు అవుతాయి, ఆపండి, సంక్షోభం వస్తుందని చెప్పాల్సి ఉండే కదా. చెప్పరు. ఎన్నికలు అయినాయి, గెలిచారు, సీట్ ఎక్కారు, 1 ఇయర్ దాటిపోయింది కదా. ఇప్పుడు చిన్నగా వాటిని మభ్యపెట్టే కార్యక్రమం, కత్తి కట్టే కార్యక్రమం, కత్తిరించే కార్యక్రమం చేస్తాం. ఇదంతా ఒక ఎపిసోడ్.
మీరు తీసుకున్న పేర్లలో చంద్రబాబు నాయుడు గారు గానీ, రేవంత్ రెడ్డి గారు గానీ, కేసీఆర్ గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ, రాజశేఖర్ రెడ్డి గానీ, లేతే ఎక్స్‌వైజెడ్ వీళ్ళంతా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీళ్ళందరూ అప్పులు చేశారని చెప్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం వీళ్ళు ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఉన్న అప్పులు ఆ రోజు అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉన్న అప్పుల కంటే ఇబ్బడి ముబ్బడిగా చేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 1,83,000 కోట్లు అప్పు చేసిండు 14 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి చేసిండన్నారు అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ అదే తంతుగా సంపద నేను సృష్టిస్తా అన్నాడు. ఏం సృష్టిస్తాడు? మెడికల్ కాలనీ ప్రభుత్వ మెడికల్ కాలనీ తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ సంపదని పెంచుతుండు. దీనిపైన మీరు విమర్శించరు. అది సంక్షోభం కాదు. కానీ ప్రజలకి ఉచితంగా ఏదన్నా ఇస్తే ప్రజలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన హామీ ఇస్తేనే పార్టీలు హామీ ఇచ్చి మళ్ళా ప్రజలు ఎక్కడ అడగలే. ఉచిత బస్సు కావాలని అడగలే. 2,100 నాకు కావాలని మహిళలు అడగలే. ఆటో కార్మికులు మీరు ఉచితంగా బస్సు పెట్టి మాకు 1,100,000 ఇవ్వండి అని అడగలేదు. ఇవన్నీ ఎక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా ఎజెండా పెట్టలే ప్రజలు. పొలిటికల్‌గా పార్టీలు ఎజెండా పెట్టి ప్రజల ముందు పెడుతున్నాయి. పెట్టి ఓట్లు వేసుకుంటున్నారు. గెలుస్తారు. గెలిచిన తర్వాత ఏమవుతుంది? రాష్ట్రం ఏమో దివాలా తీస్తుంది. వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. దాంట్లో రాశారు ఎక్కడన్నా ఈ నాయకుల ఆస్తుల గురించి? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఈరోజు దేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎట్లా సాధ్యమైంది? అది విమర్శించినవా? రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి పోతుంది. కానీ మీ సంపద రోజు రోజుకి పెరుగుతుంది ఎట్లా అని చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ, కేసీఆర్ని కానీ, రేవంత్ రెడ్డిని కానీ సూటిగా ప్రశ్నించారా? అంటే మీరు ఎవరి పక్షాన ఉన్నారు? రాజకీయాల పేరుతోని, ప్రజాసేవ పేరుతోని డబ్బులు సంపాదించే వాళ్ళ పక్షాన ఉన్నారా? ప్రజల పక్షాన ఉన్నారా? అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈయన శుతిమెత్తన మాటలు ఇది సంక్షేమమా, సంక్షోభమా? సంక్షోభం అన్నట్టు మీరు సంక్షోభం ఉందని అందరికీ తెలుసు. మీ పత్రికలు, మీ పార్టీ నాయకులే మాట్లాడారు కదా! 10,00,000 కోట్లు అయింది, శ్రీలంక అయిపోయింది, అయిపోయాయి అన్నీ దివాలా తీసింది, కలెక్టరేట్లు అన్నీ తాకట్టు పెట్టిండు అన్నాక ఎందుకు హామీలు ఇచ్చారు? అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం మీద మళ్ళీ అమలు చేయాలి. సంక్షేమాన్ని తప్పించుకోవడానికి సంక్షేమం పైన, ప్రజా సంక్షేమం పైన కత్తి కట్టి ఈ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న కుట్ర ఇది. ఇది ఒక వార్త అయితే చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా అంటాడు. రౌడీజము నేరాలు చేస్తే ఊరుకునేది లేదు. నేను చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా ఊడుస్తా అంటాడు. అది మీతో కాదు. ఉట్టి ప్రకటనలు ఇవి. ఉత్తుత్త ప్రకటనలు చేయొద్దు. మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం. మీరు చెత్త రాజకీయాలను ఊడ్చేవాళ్ళు అయితే మీరు మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్న నాయకులను అయితే విమర్శించారో, అవినీతి పరులు, కుట్రదారులు, కబ్జాకోర్లను విమర్శించారో వాళ్ళ కండవ కప్పి తీసుకొస్తుంటారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఈవెన్ క్యాబినెట్లో కూడా ఉన్నారు. పారసారథి లాంటి వాళ్ళు గతంలో వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రులు. ఇప్పుడు నిన్న మొన్న మీరు ముగ్గురు ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకున్నారు. అంతకుముందు రాజ్యసభ మెంబర్లను జాయిన్ చేసుకున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన అయితే డైరెక్ట్గా జడ్జీలనే మేనేజ్ చేసిండు, అంత అవినీతి పరుడు అన్నారు. వాళ్ళందరూ శుద్ధపూసలేదు. ఇంక మీరేడా చెత్తను ఉడతారు? మీరు చెత్త అన్నదాన్ని తీసుకొచ్చి లోపల వేసుకుంటుంటే చెత్తను ఉడుస్తారు. నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే, మీ రాజకీయాల్లో మీకు నిజాయితీ ఉంటే, చెత్తను ఊడ్చే ఉద్దేశం నిజంగానే ఉంటే, మీరు మొట్టమొదటిగా చేయాల్సింది మీ ఆస్తులను మొత్తం ప్రజలకు ఇవ్వండి. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి జాబితాలోకి ఎట్లొచ్చారో ఎవరైనా కూడా అవసరం లేదు. మీకున్న 931 కోట్ల రూపాయలు ఆన్ రికార్డు. ఈ రికార్డులు లేదంటే దాచిపెట్టుకోండి. కానీ ఆన్ రికార్డు మీరు చెప్తున్న ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉంది. కాబట్టి నాకు ఏది అవసరంలా నేను రాజకీయాల్లో చెత్తను ఊడ్చేయదలుచుకున్నా, అవినీతిని నిర్మూలించదలుచుకున్నా, అక్రమాస్తులు నిర్మూలించదలుచుకున్నా. కాబట్టి నేను ఫస్ట్ మొదటగా ఇచ్చేస్తానని అని చెప్పండి. చెప్తారా మీరు? అది అయినప్పుడు మీరు చెత్త ఊడ్చినట్టు. మీ దగ్గర చెత్త పెట్టుకొని, మీ దగ్గర అక్రమాస్తులు పెట్టుకొని, మీ దగ్గర కంప్లీట్గా ప్రజాసేవ చేస్తానని చెప్పి ప్రజలకు లేని, రాష్ట్రానికి లేని సంపద మీకుండి, ప్రజలకు కాని అప్పులు, ప్రజలకి రాని సంపద, రాష్ట్రానికి రాని సంపద మీకు వచ్చినాయి. ప్రజలకి రాష్ట్రానికి అప్పులైనవి, కానీ మీకేం సంపద పెరిగింది. కాబట్టి మీకు సంపద అవసరం లేదు. మీరు రాజకీయాలు కదా, ప్రజాసేవ కదా, మీకెందుకు సంపద? ప్రజలే సాదుకుంటారు మిమ్మల్ని, వాళ్ళే తిండి పెట్టి సాదుకుంటారు. ఇంత లగ్జరియస్ లైఫ్ అవసరం లేదు కదా. మీరు నీతులు చెప్తారు, చెత్తని నేను ఏరేస్తా అని. ఈ చెత్తని ఏరేయటం అనేది ఉట్టి ముచ్చట. ఇది ప్రకటనలకే పరిమితమైన చెత్తని ఏరేయటం తప్ప ఇది ఉట్టుట్టిది. నిజంగా ఏరేస్తే అక్కడ మొదలు కావాలి. మీ ఆస్తులు పంపిణీ కాడ నుంచి మొదలు కావాలి. మీ నిజాయితీ ఉంటే.
సరే దాని తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అందరికి ఉన్నాయి కదంటే మీరు ఫస్ట్ ఒక అడుగియండి, చెత్తను ఏరుతానంటున్నారుగా. ఇదనమాట. ఏరరు. చెత్తనేరరు. మనం చూడం. ఇది ఉట్టి ముచ్చట ఇది. ఈడ ఫోటోల కోసం చెత్త ఏరినట్టు ఉండదు. ఆ చెత్త ఏరటం అంటే అంత ఈజీ కాదు. మీరు పదవుల కోసం, కుర్చీల కోసం పాకులాడి ఉరికురికి హామీలిచ్చి, ఉరికురికి అప్పులు చేస్తంటే మీరేడ చెత్తనేరతారు? మీ లక్ష్యం చేయరు. కుర్చీ. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. రైట్. హెచ్-1బి పిడుగు, వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు, బాధ్యత భారత ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం, టెక్ కంపెనీల్లో కలవరం. తక్షణం అగర్రాజ్యానికి వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈమెయిళ్లు. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరిగింది. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు. హెచ్-1బి పిడుగు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధ్యక్షుడిగా గెలిచింది పిడుగులు వేయడానికి గెలిచినట్టే ఉంది. పనిచేయడానికి గెలిచినట్లేదు. ఈ పిడుగుల వల్ల అమెరికాతో బయట దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. వితిన్ అమెరికాలో కూడా ఆర్థిక సంక్షోభం, అనేక సంక్షోభాలు వస్తున్నాయి. మరి ఆయనకి అర్థమవుతుందా? ఎవరు సలహా ఇస్తారో తెలియదు. హెచ్-1బి వీసా అని ఉంటుంది. హెచ్-1 వీసా. దాని ఫీజుని 88 లక్షలు చేసిండు భారత ఈ కరెన్సీ ప్రకారం. 88 లక్షలు అంటే సుమారు ఖర్చులతోనే ₹1,00,00,000 దాకా అయింది. దాన్ని అప్లై చేసి హెచ్-1బి వీసా తీసుకోవాలంటే ముందు 88 లక్షలు పే చేయాలి. ఏంటిది హెచ్-1బి వీసా అంటే? అత్యంత నైపుణ్యమైన వ్యక్తులకి హెచ్-1బి వీసా అనేది ఇచ్చి వాళ్ళ దేశంలో ఉద్యోగం చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి, పరిశోధనలు చేయడానికి, కొత్త కొత్త ఇన్నోవేషన్ చేయడానికి అది ఎంకరేజ్ చేయడం కోసం అమెరికాలో పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత మేధావులు అంటే టెక్నికల్‌గా ఎక్స్‌పర్ట్స్, నైపుణ్యం ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకొని డంప్ చేసుకునే కార్యక్రమం. ఎవడన్నా అమెరికా దేశంలోకి బయట దేశాల్లో ఉన్న మేధావులు, నిపుణులు, నైపుణ్యం ఉన్నోళ్ళు తెచ్చుకోవాలంటే ఫీజులు తగ్గించాలా. ఎక్కువ మంది వస్తారు. ఆడ రీసెర్చ్ పెరిగిద్ది. కంపెనీలు కొత్తవి వస్తాయి. ఇన్నోవేషన్స్‌కి వస్తాయి. లేదు మీరు అవసరం లేదు. మీరు ఎంత తక్కువ వస్తే అంత మంచిదని చెప్పేదానికి ఇది ఒక పిడుగేసిండు. ఈ పిడుగు వల్ల సరే భారతదేశం నుంచి ఈ హెచ్-1 వీసాలలో మొత్తం అమెరికాలో ఉన్న హెచ్-1 వీసాలో 71% మన భారతదేశం నుంచే ఉన్నారు. భారతదేశానికి కూడా తాత్కాలికంగా ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ మీరు వచ్చే నైపుణ్యమైన వ్యక్తుల్ని, స్కిల్ ఉన్న వ్యక్తుల్ని, మేధావుల్ని వద్దు పో అన్నాక వాళ్ళు ఇంకో దగ్గర ఆల్టర్నేట్ చూసుకుంటారు. మా దేశానికి వద్దు పో అని చెప్పి వాళ్ళకు ఒక పనిష్మెంట్ లెక్క ఇంపోజ్ చేస్తా డబ్బులంటే ఇంకో దేశంలో వదలరు. అదే భారతదేశంలో పూణేలో, హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో అనేక చోట్ల వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తారు. దీనివల్ల ఒక రకంగా భారతదేశానికి లాంగ్ రన్లో అయితే లాభమే ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే నష్టం ఉండొచ్చు కానీ లాంగ్ రన్లో లాభం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అదే మేధస్సుని మన దేశానికి పెడతారు. మన దేశానికి సంబంధించిన మేధావులు, మన దేశానికి సంబంధించిన నైపుణ్యం ఉన్న స్కిల్లు పర్సన్స్ పోయి అక్కడ వాళ్ళ దేశానికి వెట్టి చాకరీ చేసినట్టు ఒక రకంగా. వాళ్ళ దేశానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ జాతికి. ఆ మేధస్సును మన జాతి కోసం ఉపయోగిస్తే మనం అభివృద్ధి అవుతాం. ఇక్కడే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. మరి ఆయనకి మైండ్ పని చేస్తుందా లేదు కానీ హెచ్-1 వీసాలని 88 లక్షలట. ఇది పెంచారు. దీని ఎఫెక్టు వితిన్ ద అమెరికా కంట్రీలో కూడా పెద్ద ఎత్తున మంటలు లేస్తున్నాయి. అక్కడున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ నిన్నే సంతకం చేశారట. ఇది లీగల్గా కూడా నిలుస్తుందా లేదా ఒక చర్చ మళ్ళా. ఎందుకంటే ఇట్లాంటివి చేయాలంటే పార్లమెంట్ చేయాలి. అంటే అక్కడ సెనెట్ అంటారు. సెనెట్ ఆమోదంతో సెనెట్ పాస్ చేయాలి బిల్లు. కానీ ఆయన డైరెక్ట్గా ప్రెసిడెంటే సంతకం పెట్టి చేసిండు. ప్రెసిడెంట్కి ఆ పవర్ ఉందా లేదా అనేది మళ్ళీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉండొచ్చు, డిస్మిస్ కావచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఇది ఒక చైనా, భారతదేశానికి సంబంధించి ఎక్కువ ఎఫెక్టు. భారతదేశం ఎక్కువ 71% ఉండరు. మనకి ఇన్నోవేషన్స్ పెరిగితే, మనకు కంపెనీలు పెరిగితే, మనకి క్రియేటివిటీ ఉన్న వ్యక్తులు దొరుకుతున్న నైపుణ్యం ఉన్న వాళ్ళు మన దగ్గరే పనిచేస్తారు. అప్పుడు మన దగ్గర ఉన్న రాజకీయాలు, పార్టీలు లేదా ప్రభుత్వాలు వాళ్ళని వాడుకోవాలి జాగ్రత్తగా. వాడుకుంటే ఇక్కడ ఇప్పుడు ఎట్లయితే అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఐటీ ప్రొఫెషన్స్ కానీ నైపుణ్యం ఉన్న వాళ్ళు వెళ్తారో మన దేశానికి వస్తారు. అప్పుడు మనమే వాళ్ళకు ఉపాధి ఇవ్వచ్చు. ఇది లాంగ్ రన్లో అయితే మనకి ఉపయోగపడే కార్యక్రమమే. ఇప్పటికిప్పుడైతే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. రైట్. పాత్రికేయ కుతంత్రం, పచ్చమైకంలో ఈనాడు,
అచ్చోసిన అబద్ధాలు. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతీపై దుష్ప్రచారం. పాత్రికేయ కుతంత్రం. పచ్చమైకంలో ఈనాడు అచ్చోసిన అబద్ధాలట. పచ్చమైకంలో ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది. ఈ పచ్చమైకంలో వాళ్ళు ఏ కాడికి పోయారంటే ప్రతిరోజు లిక్కర్ స్కామ్ అసలు అది ముందు మరి ఉందా లేదా ఏం ప్రూవ్ అయిద్దో తెలియదు కానీ 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇదిగో ఇక్కడ పెట్టారని ఒకరోజు అంటారు. అది ఉన్నదే 3,500 కోట్లు. ఆఫ్రికాలో పెట్టారని ఒకరోజు, ఇంకో దగ్గర పెట్టారని ఒకరోజు, వేరే రాష్ట్రాల్లో ప్లాంట్లు పెట్టారని, ఢిల్లీలో పెట్టుబడులు పెట్టారని, ఎన్నికల్లో పంచారని, మరి ఇన్నిటికి ఈ డబ్బులే ఇన్నిటికి ఎట్ట సరిపోయినాయి, అసలు అది నిజాలా అబద్ధాలు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి గుప్పిచ్చి వదిలిపెడదని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేస్తారు. ఇదిగో అక్కడ కీలకమైన డాక్యుమెంట్లు, అదిగో అక్కడ డబ్బులు దొరికినాయి, అక్కడ పెట్టుబడి, ఇక్కడ ఇదంతా కోర్టులకు ఉపయోగపడదు. కోర్టులోకి పోయేటప్పటికి ఇదంతా ఏంది, దేనికి పనికిరాని ముచ్చట. అది చివరికి వాళ్ళ ఉన్మాదం ఎక్కడికి పోయిందంటే మొన్న అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు చేశారు. ఈడీ సోదాలు చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు. దాంట్లో డైరెక్టర్గా వైఎస్ భారతి ఉందని ఒక 4 అక్షరాలు రాసి వదిలేశారు. కథం అయిపోయా. ఉందా లేదా చూసుకునేది. అంటే ఒక వ్యక్తి పైన ఉన్మాదంతో, కక్ష సాధింపుతోని, వాళ్ళ పైచాచిక ఆనందం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ పైన లేదా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ పైన ఎంత స్థాయిలో వీలైతే అంత స్థాయిలో విషం చెమ్మాలనే కార్యక్రమానికి తప్ప ఇక్కడ ఏం జర్నలిజం నామ్స్ లేవేగా. ఇది ప్రజలకు ఉపయోగపడదా లేదా నిజంగానే వైఎస్ భారతి అందులో ఉందా, డైరెక్టరా కాదా అనేది లేదు, చూసేదే లేదు. ఇక డైరెక్ట్గా అది చేశారు నిన్న మెయిన్ హెడ్డింగ్ పేపర్లు. దానిపైన ఒక పచ్చ కుతంత్రం, పాత్రికేయ కుతంత్రం పేరుతోనే వాళ్ళు లీగల్ నోటీస్ కూడా పంపారట. మా పరువుకి భంగం కలిగించడం అని. ఏం చెప్తారో చూడాలా. స్కిల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబే. జరగని మద్యం స్కామ్పై టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం. రోజుకో కట్టుకథ, ఆ కథను అమలు చేస్తున్న సిట్టు దర్యాప్తు. స్కిల్లో అడ్డంగా దొరికింది కూడా చంద్రబాబే. కానీ ఆ స్కిల్లో అడ్డంగా దొరికినా, నిలువు దొరికినా, అది ఉన్నా లేకపోయినా అసలు కేసే కాదంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసేది, చంద్రబాబు నాయుడు గారి పైన వచ్చిన అభియోగాలు కానీ ఆరోపణలు అవి నిజం కాదు, అవన్నీ అబద్ధం. వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి. ఏ కోర్టు అవసరంలే, వీళ్ళే కోర్టు, వీళ్ళే జడ్జిలు. అది కేసేగా తప్పు అంటారు. వీళ్ళే వెనకేసుకొస్తారు. లేదా వాళ్ళకి పడినోళ్ళు చేసినా చేయపని చేశారు, అయిపోయాయి, అది చేసినట్టే మీరు భావించుకోవాలా అని చెప్తారు. మరి ఆయన స్కామే చేయలే, స్కిల్లు దాంట్లో దొరకలే అని ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తుంది. దొరకనప్పుడు 931 కోట్ల రూపాయలు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో 931 కోట్లతో ఎట్లా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ పైసలు ఏ సోర్సులో వచ్చినాయి, ఎక్కడ వ్యాపారాలు చేశారు. ఎప్పుడు రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు గారు అంత ఆస్తి ఎట్ట సంపాదించండు చెప్పరు. మళ్ళీ లేదు శుద్ధపూస ఆయన అంటారు. ఇదనమాట. మొత్తానికైతే స్కిల్లో దొరికిండు, మా పైన కావాలనే ఇది చేస్తున్నారు అని చెప్పి ఒకటి. ప్రభుత్వ మద్దతు లేక ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటున్న ఉల్లి రైతు కుటుంబాలతో పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న వైనం. ఉల్లి దిగుబడులతో తిరుపతి, చిత్తూరుకు తరలి వచ్చిన రైతులు పంటను పారబోయలేక రోడ్డు పక్కన తలదాచుకుంటూ విక్రయాలు. కూటమి ప్రభుత్వానికి కనికరం లేదంటూ కర్నూలు జిల్లా ఉల్లి రైతులు చెప్తున్నారు. ఉల్లి రైతులకు సంబంధించి ఊరూరు తిరుగుతుండ్రు. ఉల్లి రైతుల్ని ఒక రకంగా కూటమి ప్రభుత్వం బలి చేసింది. కూటమి మాయాజాలం, కూటమి కుతంత్రంతో బలి అయిపోయారు ఉల్లి రైతులు. ఉల్లి రైతులు రోడ్డున పడి అన్నమో రామచంద్రమా పరిస్థితి ఏంది, పంట పండించిన పంటకి 2 రూపాయల కిలోకి ధర లేదు అని చెప్పి మొత్తుకోంగ వ్యతిరేకత వస్తుందని క్వింటాకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. వాళ్ళు 2,000 పైన క్వింటాకి ధర ఉంటే తప్ప, మినిమం ఆ గిట్టుబాటు ధర ఉంటే తప్ప మా పెట్టుబడులు పోవడం అని వాళ్ళు చెబుతున్నారు. ఇచ్చినట్టే ఇచ్చిండేదు 1,200. ఇక అది కూడా సాటిస్ఫై కావట్లేదని ఏం చేసిండు, ఒక హెక్టార్కి అంటే 2.5 ఎకరాలు కలిపి ఒక 50,000 రూపాయలు ఇస్తా అంటే ఎకరానికి 20,000 రూపాయలు సాయం చేస్తాను నేను ఉల్లి రైతులు కాను. మీరు నిజంగానే మద్దతు ధర ఇస్తే సాయం చేసే అవసరం ఏముంటుంది. ఈ సాయం ఎట్లా ఉందంటే మొన్న ఒక రోజు ప్రకటన చేశారు. యూరియా బస్తా వాడనోళ్ళకి 800 రూపాయలు ఇస్తానంట. ఆ యూరియా బస్తా వాడనోళ్ళు ఎట్లా లెక్క తెలవాలి, ఒక రైతు 10 బస్తాలు ఆడతారా, 20 బస్తాలు ఆడతారా, 2 ఆడతారా, 3 ఆడతారా, ఎట్లా లెక్కేస్తారు, ఏది లేదు, నిబంధనలు లేపాడలేదు. ఒక అనౌన్స్మెంట్ అంటే యూరియా రైతులను ఏదో నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు చేయటం కోసం. ఇక్కడ కూడా అదే, ఇది ఉల్లి రైతులు కూడా ఇది మాయాజాలం. 50,000 కానీ 1,200 కానీ మాయాజాలంలో కుతంత్రంలో భాగం. కేవలం ప్రభుత్వం పైన వ్యతిరేకతను తగ్గించుకునే కార్యక్రమం కానీ రైతులను కాపాడే కార్యక్రమం కాదు. రైతులను కాపాడే కార్యక్రమం అయితే 50,000 ఇస్తా అని చెప్పడు. ఎందుకంటే అరిసేవాడికి ఒక కండ వేసినట్టు తప్ప. నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే ఒక 3,000 2,500 క్వింటాకి ఉల్లి ధర ఇస్తే
నిన్ను ఎవరు అడిగారు ఇది 50,000 ఇవ్వని? అంటే 50,000 ఖాతా మీది. అంటే నష్ట నివారణ. రాజకీయంగా వ్యతిరేకత రాకుండా చూసుకోవటం. ఇది మొత్తానికి కూటమి కుతంత్రంలో ఉల్లి రైతు బలైపోయిండు. రైట్. 'దిశ' పేపర్ చూద్దాం. మాచర్లకు ఇద్దరు అవసరమేనంట. బ్రహ్మారెడ్డి అగ్రెసివ్, శ్రీకృష్ణదేవరాయలు కూల్ కూల్ అట. అగ్రెసివ్ మనకు అవసరం లేదు. మీరే మొత్తం చెత్తనేరత, రౌడీయిజం, లేకపోతే ఫ్యాక్షనిజం మొత్తం అణిచేస్తానండి. పక్కనే మరి అగ్రెసివ్‌గా ఉన్నోడిని పెట్టుకోండి. అగ్రెసివ్‌గా ఉండి ఎవరి మీద దాడి చేయాలాయన? రైట్. ఇది 'దిశ'కి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో ట్రంప్ పిడుగట. భారతీయుల పైన ట్రంప్ పిడుగు. ఆ పిడుగు రివర్స్ కూడా కొట్టింది. భారతీయుల పైన ఏయాలని ఏయొచ్చు కానీ ఆయన మీదనే తగిలే అవకాశం ఉంది రేపు. శ్రీవారి పరకామణిని దోచేసిన వైసీపీ దొంగలట. 100 కోట్ల దోపిడీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి. నిందితుల వెనక భూమన, తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన మాజీ సీఎం జగన్, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణ. ఎక్స్‌లో వీడియో విడుదల. మొత్తానికి శ్రీవారి పరకామణిని దోచేశారట వైసీపీ దొంగలు. మొత్తం వాళ్ళే పోయి డైరెక్ట్‌గా ఆడ వైసీపీ వాళ్ళే అంటే మాస్కులు వేసుకొని పోయి దొంగతనం చేసినట్టు రాశారు. ఇది ఒక వార్త. అంటే అప్పట్లో 2023 ఆ ప్రాంతంలో అక్కడ పరకామణి అంటే ఈ ఏదైతే విరాళాలు వస్తూ ఉంటాయో హుండీలో వేస్తూ ఉంటారు కదా, వాటి లెక్కించే కార్యక్రమంలో జరిగే దాంట్లో విదేశీ డాలర్లు లెక్కించడానికి ఒక సెక్షన్ ఉంటుందట. దాంట్లోంచి ఒక అతను ఆ పంచెలో ఉన్న జేబులో కొన్ని కొన్ని పెట్టుకొని దాచిపెడుతున్నట్టుగా, దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినట్టు పట్టుబడ్డట్టు చెప్పారు. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందట. ఆ పట్టుబడ్డ దాంట్లో వైసీపీ నాయకులు తీసుకున్నారు, కాంప్రమైజ్ చేశారని వీరు వాదన. మరి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు దొరకలేదు. వైసీపీ హయాంలోనే దొరికిండు. అంటే పట్టుకున్నాడు గొప్ప, ఇదే అనేది ఇంకోటి. ఇది మొత్తానికైతే నిజంగానే అక్కడ అసలు శ్రీవారి కోసం ఉండీలు వేసిన కానుకల్ని అపహరించినోడు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, భగవంతుడి పరంగా కూడా చర్యలు ఉంటాయి. కానీ అక్కడ జరిగింది ఏందో కానీ మీది మరి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ చేస్తారంటే ఓపెన్ చేస్తే కానీ తెలుస్తుంది. డైరెక్ట్గా వైసీపీ గజ దొంగలే అని చెప్తుండ్రు. మరి నిజంగా అక్కడ ఎంప్లాయీసా, ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులు ఉండరా? ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఏదైనా జరిగిద్ది ఇష్యూ ఇట్లాంటిది ఏదన్నా అంటే డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుండి చేయించినట్టయితే ముఖ్యమంత్రి మంత్రులు పోయి ఆడ దొంగతనాలు చేయరు సహజంగా, ఇప్పుడున్నా అప్పుడున్నా. కానీ డైరెక్ట్గా అసలు విషయాన్ని దాటేసే కార్యక్రమం, అసలు పరాకమణిలో జరిగిన విషయం ఏందో చెప్పకుండా దీనికి ఒక పొలిటికల్ రంగు పులిమారు. పొలిటికల్ రంగు పులిపితే అది ముందుకు పోదు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. భూములు ఇచ్చి తీరాలి, కుప్పముల బలవంతపు భూసేకరణ, 650 ఎకరాల పైన డ్రోన్ కన్ను, వ్యతిరేకిస్తున్న అన్నదాతలు. ఎలా బతకాలి అని రైతులు అడుగుతున్నారు. రోడ్డున పడతామని చెప్పి ఇప్పటికే ఎయిర్పోర్ట్ కోసం 2 ఎకరాల పొలం ఇచ్చాను, మిగిలిన ఎకరా పొలంలో సాగు చేసుకుంటున్నాను, ఇందులో 3 పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మళ్ళీ ఫ్యాక్టరీల కోసం 600 ఎకరాలు కావాలని డ్రోన్ సర్వే, సాయిల్ టెస్టు చేపడుతున్నారు. పంటలు పండే భూములు పోతే కుటుంబంతో ఎలా బతకాలి? రోడ్డును పడతాం, 2 ఎకరాల పొలమే మా కుటుంబానికి జీవనాధారం, మా పొలం పక్కనే అందరినివా కాలువ వెళుతుండటంతో సంతోషించాం, ఆ నీరు ద్వారా పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడు మా భూములు తీసుకుంటే రోడ్డున పడతాం, మా భూముల జోలికి రావద్దు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో భూపందారానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెరదీసింది. 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ ఎటువంటి గ్రామసభ జరపకుండానే భూములు తీసుకునేందుకు 650 ఎకరాలపై డ్రోన్ కన్నుపడింది. ఉన్న భూమిని విమానాశ్రయానికి, అందరినివా కాలువలకు ఇచ్చి త్యాగం చేశామని, మళ్ళీ పరిశ్రమల కోసం భూములు ఇవ్వాలంటే ఎలా అంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరినివా కాలువ వచ్చిందని, తమ భూముల్లో బంగారం పండించుకోవచ్చని కళ్ళగన్న రైతన్నలకు ప్రభుత్వం భూసేకరణ వారి గుండెల్లో గుణపాలు గుచ్చినట్టయింది. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు 4వసారి. కుప్పం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ. అందరినివా నీళ్లు 3 సార్లు కూడా రాలి, ఇప్పుడు వచ్చినాయి.
సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంత పని చేసిండు, వీళ్ళు కొంత పని చేశారు. మొత్తానికి నీళ్ళొచ్చినాయి. ఇక నీళ్ళొచ్చినాయి, బంగారం లాంటి పంటలు పండించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూములు గుంజుకుంటుండు. ఎయిర్‌పోర్ట్ పేరుతోని, అందరినేవా కాలువల పేరుతోని, లేదంటే ఇప్పుడేదో మళ్ళా ఫ్యాక్టరీయో ఇంకోటట. వాళ్ళ నోటికాడి ముద్దను గుంజే కార్యక్రమం చేస్తున్నారు. మేము రోడ్డున పడతాం ఎట్లా బతకాలని అడుగుతున్నారు. వాళ్ళకి సమానం చెప్పాల. ఇక అది కూడా మళ్ళా తీసుకునేది 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్‌ని ఉల్లంఘిస్తూ మళ్ళా. స్వయంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో. ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ అంటే కనీసం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. బాధితులకు న్యాయం చేయాలి. ఇచ్చి తీరాల్సిందే అని బలవంతంగా డ్రోన్‌లు పెట్టి సర్వే చేస్తారట. మనం ఎక్కడెక్కడ గద్దలు లెక్క వాలాలని చెప్పి. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.